ఉన్నాయి. దీని మీద తెలంగాణ ఉద్యమం టైప్ లో పోరాటం చేస్తాము. రేపు బీసీలందరూ కూడా ఐక్యమవుతారు. ఏదైతే స్థానిక సంస్థల ఎలక్షన్లలో కూడా జరగనివ్వము, దాంతో వాళ్ళకి బుద్ధి చెప్తాము, ఇవన్నీ కూడా చెప్తున్న పరిస్థితుల్లో బీజేపీ ఏం చెప్పదలుచుకుంది ఈ విషయం మీద? ఇప్పుడు ఎంతసేపు రెండు పార్టీలు అంటున్నారు. అరే ఇప్పుడు హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మేము తెలంగాణలో అధికారంలో లేము. మేము అధికారం రాకముందు క్లియర్ గా బీసీ ముఖ్యమంత్రిని చేస్తాము. అసెంబ్లీలో 46 మందికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినాము బీసీలకు. కానీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని అనుకున్నారు. కాంగ్రెస్ పార్టీ హామీలు నమ్మిర్రు. మేము కేంద్రంలో ఉన్నమాట వాస్తవము, కానీ కేంద్ర ప్రభుత్వంలో ఆ రోజు ఎజెండాలో లేదు. ఇమ్మీడియట్ గా తెలంగాణ కావచ్చు, మిగతా రాష్ట్రాల్లో వస్తున్న డిమాండ్లకు అనుగుణంగా కేంద్రంలో ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయింది. కేంద్రం ఏంటంటే ఇప్పుడు వీలు చేసినట్టుగా హడావిడిగా చేసి అవాస్పాలు కదల్చుకోలేదు. కాబట్టి నేను చెప్తున్నాను కదా, వచ్చే జనగణన ఏదైతే ఉందో 1 సంవత్సరమే కదా ఉండేది. 26లో ఎట్లాగో మొదలవుతుంది. జనగణన చేసి కులగణన జరిపి దాంట్లోనే ఎకనామికలీ స్టేటస్ తీసుకొని ఏదైతే డెడికేషన్ కమిషన్ లాగా వేసి ఇస్తాము. ఇప్పుడు మీరు బీజేపీని ఏ విధంగా బదనం చేస్తారు నాకు చెప్పండి. కేంద్రంలో బీసీ కమిషన్ వేసింది ఎవరండి చెప్పండి? ఇన్ని సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఎప్పుడన్నా బీసీ హక్కుల కోసం కమిషన్ నియమించిందా? ఎట్లయితే ఎస్సీ ఎస్టీ కమిషన్స్ ఉన్నాయో బీసీ కమిషన్ వేసినాం. కేంద్రంలో నీకు 60-65 మంది మినిస్టర్స్ ఉంటే దాంట్లో 27 మంది బీసీలను మంత్రులను చేసినాం. ఇంకా మళ్ళీ బీసీలకు ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ పెట్టలేదు అనేది మిత్రులు అంటారు. అది సగం మంది మంత్రులే బీసీలు అయితే ఇలా సగం మంది రాష్ట్రాలలో మరి బీసీలనే ముఖ్యమంత్రులను చేసినాము. బీసీలకు బీజేపీ ఇచ్చినంత ప్రాధాన్యత స్వయంగా ప్రధానమంత్రి బీసీని చేసినాము. ఒక ఎస్టీ మహిళను తీసుకెళ్లి రాష్ట్రపతిని చేసినాము. అంతకుముందు ఒక ఎస్సీ మరి న్యాయవాదిని రాష్ట్రపతిని చేసినాము. మరి బీజేపీని ఏ విధంగా నిందిస్తారండి? అన్ని చేసిన వాళ్ళు బీసీ మంత్రిత్వ శాఖ చేయడానికి వచ్చి అడ్డే ఉంది కదా, ఒకటి చెప్పరాదు. మాట్లాడలేదు దయచేసి. అంటే ఈ కాంగ్రెస్ ని తిట్టినాం కాబట్టి బ్యాలెన్స్ కోసము కిషన్ రెడ్డి తిట్టడం అంటే ఏం అర్థం ఉన్నదండి? కిషన్ రెడ్డికి ఇక్కడ ఉన్న ఇప్పుడు బీసీ రిజర్వేషన్ సంబంధించి ఏం సంబంధం నాకు చెప్పండి. తెలంగాణకు ఆయన డెఫినెట్ గా కిషన్ రెడ్డి గారిని ఒక స్టేట్మెంట్ ఇవ్వమన్నా కాంగ్రెస్ ఇచ్చింది మేము చేయము అని స్టేట్మెంట్. గతంలో కిషన్ రెడ్డి గారు అనేక మార్లు ఇన్వాల్వ్ అయ్యిండు. బీసీ రిజర్వేషన్ వీళ్ళలాగా రోజొక తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చే స్వభావం కాదా అయింది. 2014 ఎలక్షన్ ముందే కిషన్ రెడ్డి గారు ప్రత్యేక మంత్రిత్వ శాఖకి నేను చొరవ తీసుకుంటా అన్నాడు. అసెంబ్లీ ఎలక్షన్ అంబర్పేట లో ప్రకటించిండు. అధ్యక్షుడిగా ఉన్నప్పుడే, రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉన్నప్పుడే బీసీ ముఖ్యమంత్రిని డిక్లేర్ చేసారు. గుర్తుపెట్టుకోండి. కరెక్టే అన్న. కనీసం పార్టీ అధ్యక్షుడు కూడా బీసీకి ఇయ్యలే కదా. మళ్ళీ తీసుకుపోయి బ్రాహ్మణ్ కి ఇప్పుడు నువ్వు అన్న పాయింట్ ఒకటి న్యాయం. ఇప్పుడు మీరు అన్న దాంట్లో ఒక పాయింట్ కరెక్ట్ చెప్పిర్రు. కాంగ్రెస్ పార్టీకి బీసీని చేసిర్రు. ఈయన టికెట్ ఇస్తారా? ఎందుకు ఆత్మగౌరవము. మీరు అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని బీసీని బీజేపీ ప్రధానమంత్రి చేయలే. ఒక బీసీ వ్యక్తే బీజేపీని అధికారంలో తీసుకొచ్చిండు. ప్రధానమంత్రి బీసీ కాబట్టి ఆ బీసీకి ఉన్న గట్స్ తో అధికారం తీసుకొచ్చిండు. బీజేపీ పుణ్యానికి పుకర్లో చేయలే. అంత పెద్ద ఫిగర్ ఎప్పుడు దొరకలే. నరేంద్ర మోడీ అనే పేరు లేదా బీజేపీ కోర్టులో అధిష్టానం ఇస్తుంది టికెట్లు. బీజేపీ కూడా అధిష్టానం టికెట్లు ఇస్తుంది. మీరు ఆ మాత్రం రాజకీయాల్లో ఏదో దీంతో పొడి చేస్తారనేది ఏముంటదండి? రాష్ట్రానికి ఆర్గనైజేషన్ నడపడానికి అందరిలో సమన్వయం తీసుకురావడానికి ప్రెసిడెంట్ అని కూడా ఉంటాడు. దానికి మీరెందుకు బాధపడుతున్నారు? మా పార్టీకి సంబంధించి కదా. ఏదో ముఖ్యమంత్రినో అధికారపరమైనటువంటి పోస్ట్ వస్తే దాన్ని ఏదైనా సంతోషపడాలి అందరికి. మొత్తం సాధారణ ప్రజలకు కూడా ఏమైనా చేయగలుగుతారు. ఆ బీసీలను ఉద్ధరిస్తారు, లేకుంటే ఎస్సీ అయితే ఎస్సీలను ఉద్ధరిస్తారని మనం ఆశిస్తాము. అంతేగాని అదేదో పెట్టుకొని మీరు బీసీని చేయలేదు అంటే మీరు చెప్తే మేము చెప్తామా? మా పార్టీ లెక్క మాకుంటది. మా కుటుంబాన్ని ఎవరు పెద్దగా ఉండి నడపాలో మేము నిర్ణయించుకుంటాము. మీకెందుకు బాధ? ముస్లింలు వద్దన్నారు, బీసీలు కూడా వద్దని చెప్పాను. అదే కిషన్ రెడ్డితో ఏదో బ్యాలెన్స్ చేయడం, అదే కిషన్ రెడ్డితో ప్రకటించామని మేము ఇచ్చినామా? హామీ ఇచ్చినామా?
మేము డెఫినెట్ గా మద్దతు ఇస్తున్నాం, చెప్తున్నాము తీసుకురా మేము మద్దతు మీ ఎన్నుకుంటామని చెప్తున్నాము. ఇంకా రాష్ట్ర ఇచ్చి పంపించాం కదా, ఇప్పుడు కేంద్ర పార్టీ చెప్పలేదు కదా. నైన్త్ రాష్ట్ర షెడ్యూల్ పార్టీ పెట్టమని అసెంబ్లీలో కేంద్రానికి మేము ఇచ్చినాం కదా, వ్యతిరేకించినామా? ఇంకేముంది మీరు కోర్టుకు పోతే మేము నరసన్న అడ్డుపడ్డామా? నరసన్న గారు ఇప్పుడు అడగాల్సింది కాంగ్రెస్ పాత్ర, చేయాల్సింది బీజేపీ పాత్ర. ఇది ఇప్పుడు మేము మీ దగ్గర పెడితే మీకు చేయట్లేదు కదా అన్న. ఇంటరప్ట్ చేయకండి దయచేసి. నేను పెద్ద మనిషి లాగా నేను మీరు మాట్లాడేటప్పుడు అన్ని భరించిన, కిషన్ రెడ్డి తిట్టినా వాడిని తిట్టినా ఈయన తిట్టినా భరించినాం, తప్పు మాట్లాడదు మధ్యలో. అయితే ఏదైతే ఉందో నేను ఏమంటున్నా, ఒక సమస్యను పరిష్కరించడం కోసము మన అందరం కూడా ఆలోచన చేద్దాం. మీరు సూచన చేయండి బీజేపీకి కూడా. నేనే చెప్పినా కదా, నేను మొదటి స్పెల్లో మాట్లాడినప్పుడే చెప్పిన, అరే నువ్వు అఖిల పక్షాన్ని తీసుకెళ్లకుండా నువ్వు మొత్తం ఆల్ ఇండియాలో వివిధ రాష్ట్రాలలో నువ్వు ప్రజాభిప్రాయాన్ని సేకరించకుండా, పార్టీల అభిప్రాయాన్ని సేకరించకుండా ఎట్లా కేంద్రం కూడా ఎందుకు సీరియస్ తీసుకుంటుందని నేనే చెప్పిన కదా. అదేదో మీరెందుకు చేయడం లేదు అంటున్నాం కదా. మేము చేసే రోజు మేము చేస్తామండి, ఓపిక పట్టండి. మేము ఆల్ ఇండియా పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నది. ఇప్పుడు నేను పోయి అట్లా కాదు ఇప్పుడే నేను కూర్చోగలుగుతానా? నాకుంటే ఇబ్బందులు నాకుంటాయి రాష్ట్రంలో. మీరు అదెందుకు అర్థం చేసుకోరు? వాళ్ళు నిర్ణయం తీసుకోకపోతే కదా. రైట్, కేంద్రం ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నది జనగణనతో పాటు చేస్తామని. మీరు చేసినట్టు విధుల్లోకి వచ్చి నేను చేయలేను కదండి. మా నాయకులకు ఉంటాయి డెఫినెట్ గా, పార్టీ పరంగా క్రమశిక్షణను ఉల్లంఘించలేరు. కానీ అట్లని మేమేమైనా బీసీలకు వ్యతిరేకం కాదు, బీసీ బిల్లుకు వ్యతిరేకం కాదు. నువ్వు హైకోర్టుకు పోయినా అసెంబ్లీలో ఎందుకు మీరు తీర్మానానికి సపోర్ట్ చేశారు? ఇస్తున్నాము. ఎందుకు సపోర్ట్ చేశారు?